ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే క్యాప్సికమ్ బజ్జీకి అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. క్యాప్సికమ్ బజ్జీకి సాల్ట్ వేసాను, కొంచెం కొంచెం కారం వేసాను ఫ్రెండ్స్. ఇది నేను ఇందులో కొంచెం వామ్ వేసాను, కొంచెం జీలకర్ర కూడా వేసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, వేసుకునే విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇందులో వాటర్ కూడా పోసుకోవాలి, కొంచెం పోసా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వాటర్ పోసాం కదా, ఫ్రెండ్స్. ఇది ఇట్లా కలిపేసి పెట్టేస్తాను అనమాట. ఎంత పలసగా రావాలి అంటే మరీ గట్టిగా కాదు, మరీ పలసగా కాదు ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా కలిపేసా కదా ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకున్నాను, అందుట్లో వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది ఆయిల్ కాగుతుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఇట్లా వేసుకోవడం అన్నమాట ఫ్రెండ్స్. క్యాప్సికమ్ బజ్జీ అనమాట. అంటే మనం ఎక్కువ వేసుకున్న బాగా ఉంటుంది, తక్కువ వేసుకున్న బాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. దీన్ని అటు ఇటు కదుపుకోవాలి, గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి కదా, తీసేస్తున్నా ఫ్రెండ్స్. నేను అన్నమాట చూడండి, తీసేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది క్యాప్సికమ్ బజ్జీ. ఫ్రెండ్స్, తీసేస్తున్నాం అన్నమాట ఫస్ట్. కంప్లీట్ అయిపోయింది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఒక్కగానేక్ అనమాట ఫ్రెండ్స్. ఇదేమో మరమరాలు అనమాట. ఆంధ్ర సైడ్ మరమరాలు అంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఈ ఒక ఆనియను, మూడేమో మామూలు పచ్చిమిరకాయలు, రెండేమో ఎండుమిరకాయలు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అనమాట ఫ్రెండ్స్. ఇది ఎండు కొబ్బరి తురుము అనమాట. ఇదేంటంటే ఫ్రెండ్స్ పుట్నాల పప్పు అంటారు కదా, అదనమాట. ఇది కొంచెం కారం ఫ్రెండ్స్. ఇదేమో సాల్ట్ అనమాట. 2 ఎండుమిరపకాయలు చిన్న సైజు వేసుకున్న ఆనియన్ అనమాట ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఈ మరమరాలు అనే దాన్ని నానబెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్, 2 hours. ఎండు కొబ్బరి తురుమును, పుట్నాల పప్పును మిక్సీ పట్టాలన్నమాట. ఎండుమిరకాయలు, పచ్చిమిరకాయలు కూడా ఫ్రెండ్స్. ఇవి నానబెట్టాను కదా, వీటిని వంచేసేయాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది నా దగ్గర ఇది ఉంది కాబట్టి ఇట్లా అని ఇట్లా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. మరమరాలు ఊరికనే నానబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా ఈ విధంగా ఆరబెట్టేసా కదా ఫ్రెండ్స్. నేను ప్యాన్ కింద ఆరబెట్టా ఫ్రెండ్స్. ఇందులో ఎండుమిరకాయలు వేసాను కదా, పుట్నాల పప్పు కూడా వేసేస్తున్నాను, నాకు మిక్సీ పడుతుంది. ఇది మిక్సీ పట్టేస్తున్నాను అన్నమాట, మూత పెట్టి. ఇది ఫ్రెండ్స్, ఇది నా మూత తీస్తాను అన్నమాట. ఇది గిన్నెలో పోస్తా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మిక్సీ పట్టాలన్నమాట ఎండు కొబ్బరి. ఫ్రెండ్స్, ఇది మిక్సీ పట్టేసాం కదా కొబ్బరి తురుము, అలా మూత పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే పచ్చిమిరకాయలను కరివేపాకు కలిపి మిక్సీ పడుతున్నాను అన్నమాట ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ మిక్సీ పట్టేసి తీసానమాట చిన్న ప్లేట్లో చూడండి. ఇప్పుడు రెడీ పెడతాను అనమాట అన్నీ ఉల్లిపాయలు కట్ చేసి. ఫ్రెండ్స్ ఆనియన్స్ ముక్కలు చేశాను అనమాట. మన ఇష్టం పొడగా అయినా కట్ చేసుకోవచ్చు, ఇట్లా అయినా కట్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది గరిటెన్నర ఆయిల్ పోసాను అనమాట. ఉగ్గాని అనమాట ఫ్రెండ్స్. ఇది ఇట్లా ఫ్రై అవుతుంది కదా చూడండి. ఫ్రై అవుతుంది కదా, ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రెండ్స్. ఇందులో నేను పసుపు వేస్తాను కొంచెం ఫ్రెండ్స్. ఇది సరిపడినంత పసుపు వేయాలన్నమాట, ముందు వేస్తా కొంచెం చూడండి, అంటే కొంచెం కలర్ కనిపిస్తుంది. అంటే కారం వేస్తే మనకు వస్తుంది కదా ఇంకా బాగా అని చెప్పేసి, అప్పటి మన ఇష్టం వేసుకోవచ్చు. నేను తాలింపుకి ఫ్రెండ్స్ రెండు ఎండుమిరకాయలు వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో జీలకర్ర ఆవాలు కూడా వేస్తున్నా, 2 పచ్చిమిరకాయలు వేసి ఎండుమిరకాయలు కొన్నాం ఫ్రెండ్స్. నేను వీడియో చేస్తూ ఉంటే చచ్చిపోతానన్నమాట ఫ్రెండ్స్. ఏంటంటే ఫోన్ కాల్స్తే మా అన్నయ్యలతో, 2 అన్నయ్యలతోనూ అటొకరు ఇటొకరు వాయించేస్తూ ఉంటారు అన్నమాట. లేకపోతే ఎవరొకరు పిలుస్తాం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. చెప్పినా కూడా వింటారు అనమాట. వీడియో చేస్తున్నా బాబు ఫోన్ చేయొద్దు అని కట్ చేసినా కూడా వింటారు అనమాట ఫ్రెండ్స్. నేను ఇందులో ముందుగా తీసుకున్న పచ్చిమిరకాయ ఉంది కదా, ఇది ఇందులో వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పేస్ట్ వేసేసి ఈ విధంగా కలిపేస్తాను అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ మరమరాలు ఉన్నాయి కదా, ఇలా వేసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇంకా వేయాలి, వేస్తాను మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను. వేస్తా కదా, ఇది ఇలా తీసుకోవాలన్నమాట. నేను సాల్ట్ సరిపడినంత వేసేస్తున్నాను. అంటే తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, దాన్ని బట్టి అనమాట ఫ్రెండ్స్. ఇది నేనైతే కొంచెం ఎక్కువ వేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అయిపోవచ్చింది అనమాట ఫ్రెండ్స్. ఇది ఈ పౌడర్ ఉంది కదా, ఇది ఇలా చల్లిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఇలా చల్లిపోతుంది. కనిపిస్తుందా ఫ్రెండ్స్ మీకు? ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తం అంతా కూడా వేసేస్తున్నాను అన్నమాట. పౌడరు పెట్టిందంతా కూడా ఇంకా లాస్ట్లో ఏంటంటే ఫ్రెండ్స్ నేను కొబ్బరి కూడా వేస్తున్నా చూడండి. ఇది ఉంది కదా, 2 గుడ్లు వేస్తాను. ఇది ఎండు కొబ్బరి తురుము అన్నమాట ఫ్రెండ్స్. మిక్సీ పట్టేస్తాను, పచ్చిదైనా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి. ఇదిగోండి ఫ్రెండ్స్ అసలు ఉగ్గాని ఫ్రెండ్స్. ఇది నా స్టైల్లో నేను చేసుకున్న రెసిపీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది నా ఓన్గా నేను ఫ్రెండ్స్ ఏంటంటే అంతా కూడా తీసేసి నేను దీంట్లో వేస్తున్నాను. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది. ఉగ్గానీను క్యాప్సికమ్ బజ్జీ అనమాట. ఈ 2 తింటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.